హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ టెక్ వీడియో. సో ఈ రోజు అయితే నేను రీసెంట్ గా సామ్సంగ్ గెలాక్సీ ఫిట్ 3 స్మార్ట్ బ్యాండ్ అయితే పర్చేస్ చేశాను. సో దాని గురించి డీటెయిల్ రివ్యూ ఇవాళ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇంట్రో. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాం. వావ్ గైస్, ఇదైతే ముందే చెప్తున్నాను, ఇది స్మార్ట్ బ్యాండ్, ఇది స్మార్ట్ వాచ్ కాదు. చాలా ప్రీమియం ఉంది దీని డిజైన్ మాత్రం. అండ్ నెక్స్ట్ బాక్స్ లోపల చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. సో ఛార్జింగ్ కేబుల్ అనేది మనకి నార్మల్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ అయితే ఇచ్చాడు, ఇది వాచ్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇదేమో టైప్ సి కేబుల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ లోపల వారంటీ అండ్ యూజర్ గైడ్ అవన్నీ ఉన్నాయి. ఎస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడైతే మనకి అల్యూమినియం బాడీ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఇది ఆన్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే సైజ్ ఏమో 1.6 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇక్కడైతే నాకు ఫోన్ నుంచి కనెక్ట్ చేయమని చెప్తుంది. గెలాక్సీ వేరియబుల్స్ యాప్ అయితే ఉంటుంది అన్నమాట ఫోన్లో. సో అదైతే కనెక్ట్ చేస్తాను, నేను చూపిస్తాను ఇప్పుడు. అండ్ దీని సైజ్ ఏమో మనకి 9.9 mm అయితే ఉంటుంది. సో బెజిల్స్ అయితే ఇక్కడ మనకి క్లారిటీగా తెలుస్తున్నాయి. అండ్ అల్యూమినియం బాడీ ఇచ్చారు, 2.5D గ్లాస్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ వెనకాలేమో సెన్సర్స్ ఇచ్చారు. సో ఇప్పుడైతే ఒకసారి గెలాక్సీ వేరియబుల్స్తో పేర్ చేద్దాం. మనకి గెలాక్సీ వేరియబుల్స్ అని చెప్పి యాప్ అయితే వస్తుంది. ఇదైతే మనం డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిపోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీన్ని యాప్తో అయితే పేర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే నా చేతికి పెట్టేసుకున్నాను, చాలా బాగుంది. అండ్ ఇది AOD సపోర్ట్తో అయితే వస్తుంది మనకి. అండ్ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే మనకి బ్యాటరీ లైఫ్ ఈజీగా అప్ టు 11 days వరకు అయితే వచ్చేస్తుంది వితౌట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. అదే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనుకో ఈజీగా 4-5 days కల్లా అయిపోతుంది. సో ఇప్పుడైతే ఒకసారి ఇంటరాక్షన్స్కి వెళ్దాం. సో కిందకి స్వైప్ చేస్తే వచ్చి మనకి కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. లైక్ ఫ్లాష్ లైట్ ఇంటెన్సిటీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఫైండ్ మై ఫోన్. అండ్ ఇంకా మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ పైకి స్వైప్ చేస్తే ఇక్కడ మనకి మెయిన్ మెన్యూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మన హెల్త్ డేటా అండ్ ఈ సామ్సంగ్ వాచెస్ అన్నీ కూడా చాలా యాక్యురేట్గా ట్రాక్ చేస్తాయి గాయస్. సో యాక్యురసీ గురించి మనం అస్సలు టెన్షన్ అవసరం లేదు. అండ్ ఇది మీడియా కంట్రోల్స్, లైక్ మనం ఏదైనా సాంగ్ ప్లే చేసాం అనుకో, మీడియా కంట్రోల్స్, వెదర్, క్యాలెండర్ కూడా ఇచ్చారు బ్యాండ్లో. అండ్ నెక్స్ట్ టైమర్, అలార్మ్, స్టాప్ వాచ్. అండ్ ఈవెన్ ఇందులో మనకి క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్స్, స్లీప్ మోడ్ అండ్ థియేటర్ మోడ్ అనేది మనకి నార్మల్ వాచెస్లో అయితే ఇందులో కూడా కనిపించదు. సో ఇక్కడ మనకి థియేటర్ మోడ్ వచ్చేసి ఏంటంటే మన వాచ్ అంతా స్టెల్తీ మోడ్లో తీసుకెళ్తుంది అనమాట. థియేటర్లో ఉంటాం కదా. అండ్ నోటిఫికేషన్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వైబ్రేషన్స్, డిస్ప్లేలో మనకి AOD ఉంది. అడాప్టివ్ బ్రైట్నెస్ కూడా ఇచ్చారు, చాలా మంచి ఫీచర్ ఇది. రేస్ టు అవేక్, టచ్ స్క్రీన్ టు వేక్, షో మీడియా కంట్రోల్స్. హెల్త్ గురించి అయితే మనకి సామ్సంగ్ హెల్త్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో మనకి హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ లాక్ స్క్రీన్ కూడా ఇచ్చారు. బ్యాండ్లో లాక్ స్క్రీన్ అంటే చాలా బాగుంటుంది. అండ్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీలో మెయిన్గా మనం ఎక్కడ కింద పడినప్పుడు మనల్ని అది అడుగుతుంది, లైక్ ఆర్ యూ ఓకే ఆర్ షుడ్ ఐ కాల్ SOS అని చెప్పి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈ బ్యాండ్లో అయితే నాకు ఓన్లీ 2 మేజర్ డిసడ్వాంటేజెస్ అనిపించాయి. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ మైక్ సపోర్ట్ కానీ స్పీకర్ సపోర్ట్ కానీ ఎలాంటిది ఉండదు. అండ్ మనం కాల్స్ ఓన్లీ డిక్లైన్ ఆర్ సైలెంట్లో పెట్టుకోవచ్చు, కానీ కాల్స్ అటెండ్ చేయలేము. ఎందుకంటే ఇది ఫిట్నెస్ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు. వెనకాల వచ్చేసి మనకి సెన్సర్స్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా మనకి హార్ట్ రేట్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటర్, స్లీప్ కోసం అయితే ఇంక చెప్పనవసరం లేదు గాయస్, చాలా బాగుంటుంది. వాటర్ ఇంటేక్, బ్లడ్ ఆక్సిజన్, ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ
వాచ్ యాప్లో అయితే మనకి చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి, లైక్ బ్యాండ్ సెట్టింగ్స్, లైక్ మనకి నచ్చినట్టు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీని యూఐ గురించి అయితే మాట్లాడదాం. ఇది వచ్చి సామ్సంగ్ One UIతో అయితే మేడ్ చేశారు. One UI అంటే మనకు తెలుసు చాలా ఫంక్షనల్గా ఉంటుంది యూఐ. బ్యాటరీ వచ్చేసి మనకి 208 mAh బ్యాటరీతో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈజీగా 10 days వరకు అయితే బ్యాటరీ లైఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు షార్ట్ కట్ ప్యానెల్. ఇప్పుడు మనం రైట్కి స్వైప్ చేసాం అనుకోండి, ఫస్ట్ హెల్త్ డేటా చూపిస్తుంది, నెక్స్ట్ హెల్త్ గురించి అంతా. మళ్ళీ స్వైప్ చేస్తే నెక్స్ట్ ప్యానల్కి వస్తే మనకి ఎక్సర్సైజెస్ గురించి చూపిస్తుంది. ఇందులో చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 150+ ఎక్సర్సైజ్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, సో మన ఇష్టాన్ని బట్టి. నెక్స్ట్ స్లీప్ అయితే ఉంటుంది షార్ట్కట్స్లో, వెదర్, నెక్స్ట్ ఇది క్యాలెండర్, మీడియా కంట్రోల్స్, అండ్ ఇంకా టైల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మన షార్ట్కట్కి. సో Type-C కేబుల్ ఇచ్చారు కాబట్టి నేను డైరెక్ట్గా వాచ్కి ప్లగ్ఇన్ చేసేసుకుంటాను. సో డైరెక్ట్గా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో ఈజీగా 45 minutesలో మీకు 90 to 95% బ్యాటరీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇందులో మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇలా మనకి రిప్లై అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో క్విక్ రిప్లైస్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట యాప్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అని టైప్ చేసాము, ఆటోమేటిక్గా సెండ్ అయిపోద్ది మన ఫోన్ నుంచి. సో మన ఫోన్ డేటాని అయితే యూజ్ చేసుకుంటుంది ఇది. ఇప్పుడైతే కాల్ టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే మనం డిక్లేర్ చేసుకోవచ్చు, లేకపోతే సెండ్ మెసేజ్ కానీ చేసుకోవచ్చు. అది కూడా ఆటోమేటిక్ సెండ్ అయిపోతుంది అండ్ కాల్ డిక్లేర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అయితే ఈ బ్యాండ్ని కొనాలనుకుంటే మీరు ఇప్పుడే కొనండి, ఎందుకంటే ఇప్పుడు దసరా సేల్స్లో అయితే 4000 ఉండే వాచ్ మనకి జస్ట్ 2700లో అయితే దొరుకుతుంది. అండ్ ఇంకా చాలా బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఇదే రైట్ టైం.